నమస్కారం. వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్. అద్దంకిలోని కేఆర్కే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాలు దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక వారోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వేల్పుల మోహన్ రావు అధ్యక్షతన కళాశాల ఈగిల్ క్లబ్ మరియు ఎన్ఎస్ఎస్ విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో ఈ వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించారు. యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా రక్షించేందుకు మరియు సమాజంలో విస్తృత చైతన్యం తెచ్చేందుకు ఈ వారోత్సవాలలో భాగంగా రోజుకో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. వారోత్సవాల ముగింపు సందర్భంగా 25వ తేదీన మాదక ద్రవ్యాల నివారణపై భారీ ర్యాలీని చేపట్టారు. ఈ ర్యాలీ కళాశాల నుండి సింగరకొండలోని ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహం జంక్షన్ వరకు సాగింది. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులతో పాటు గురుకులు, పాఠశాల విద్యార్థులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రజలలో అవగాహన కల్పించారు. మాదక ద్రవ్యాల రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఎక్కడైనా మాదక ద్రవ్యాల అక్రమ రవాణా జరుగుతున్నట్లు సమాచారం తెలిస్తే వెంటనే 1972 టోల్ ఫ్రీ నెంబర్కు సమాచారం అందించాలని సూచించారు. మాదక ద్రవ్యాల దుర్వినియోగము మరియు అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక వారోత్సవాల సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వేల్పుల మోహన్ రావు గారి అధ్యక్షతన కేఆర్కే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని ఈగల్ క్లబ్ మరియు ఎన్ఎస్ఎస్ విభాగాల ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నివారణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. కార్యక్రమంలో భాగంగా ఈ నెల 20వ తారీఖున అనగా శనివారం మాదక ద్రవ్యాలపై వ్యతిరేక ప్రతిజ్ఞ అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థులతో నిర్వహించబడడం జరిగింది. తదుపరి ఈ నెల 27వ తారీఖు అనగా ఆదివారము ఆరోగ్యం కోసం యోగా మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు వద్దు అనే ఇతివృత్తంతో యోగా దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. తదుపరి ఈ నెల 22వ తారీఖు అనగా సోమవారం మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా కళాశాల బయట ప్లకార్డుల ప్రదర్శన మరియు మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. తదుపరి ఈ నెల 24వ తారీఖు అనగా బుధవారం కళాశాలలో మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలు మరియు ఈ మాదక ద్రవ్యాలను రూపుమాపడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి కళాశాలలో అధ్యాపకులచే విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మాదక ద్రవ్యాల రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించడం జరిగింది. చివరగా అనగా 25వ తారీఖు మాదక ద్రవ్యాల నివారణపై ర్యాలీగా సింగరకొండలోని ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహము జంక్షన్ వద్దకు అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థులు మరియు గురుకుల పాఠశాల విద్యార్థులు అవగాహన కల్పించడం జరిగింది. మరియు మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఏదైనా మనకు సమాచారం తెలిస్తే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1972కు తెలియజేయాలని సూచించడం జరిగింది. ఈ వారోత్సవాలలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వేల్పుల మోహన్ రావు గారు, ఈగల్ క్లబ్ కన్వీనర్ శ్రీ వి రామకృష్ణ గారు, ఎన్ఎస్ఎస్ యూనిట్ 1 అండ్ యూనిట్ 2 కోఆర్డినేటర్స్ శ్రీ డి రాజశేఖర్ గారు మరియు డాక్టర్ ఎన్ శర్మిలారాణి గారు మరియు ఎన్సిసి కోఆర్డినేటర్ డాక్టర్ చల్లా ప్రసాద్ గారు, ఐక్యూఏసి కోఆర్డినేటర్ డాక్టర్ పి శ్రీనివాసరావు గారు, ఫిజిక్స్ సీనియర్ అధ్యాపకుడు డాక్టర్ వేద ప్రసాద్ గారు, డాక్టర్ బి అశోక్ గారు, ఏ శిఖామణి గారు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులందరూ పాల్గొని ఈ వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గురుకుల పాఠశాల విద్యార్థులు, అధ్యాపకేతర సిబ్బంది కూడా సహకరించినారు. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా 198 మంది రైతులకు సంబంధించిన 450 ఎకరాల భూమిలో హార్టికల్చర్ తోటల అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇప్పటికే పరిపాలనా అనుమతులు పొందిన భూములలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మరియు హార్టికల్చర్ శాఖల సమన్వయం నిమ్మ, బత్తాయి, జామ, కొబ్బరి, మామిడి వంటి వాణిజ్య పరంగా లాభదాయకమైన పండ్ల మొక్కలను నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో రైతుల అభివృద్ధికి ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలవనుంది. ముఖ్యంగా చిన్న మరియు సన్నకారు రైతులు తమ వ్యవసాయ భూములను దీర్ఘకాలిక ఆదాయ వనరులుగా అభివృద్ధి చేసుకునేందుకు ఇది ఎంతో దోహదపడుతుంది. హార్టికల్చర్ తోటల ఏర్పాటుతో భవిష్యత్తులో రైతులకు స్థిరమైన ఆదాయం లభించడంతో పాటు పంటల వైవిధ్యకరణకు అవకాశాలు పెరుగుతాయి. అంతేకాకుండా భూసార పరిరక్షణ, పర్యావరణ సమతుల్యత, భూగర్భ జలాల సంరక్షణ వంటి అంశాలకు కూడా ఈ కార్యక్రమం తోడ్పడుతుంది. ఈ కార్యక్రమంలో కోర్సుపాడు మండల ఎంపీడీ
తహసీల్దారి, ఎంఆర్ఓ, హార్టికల్చర్, వ్యవసాయ గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు మరియు రైతులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. గురువారం షిరిడి సాయిబాబాకు అత్యంత ప్రీతికరమైన రోజు కావడంతో అద్దంకి పట్టణంలోని షిరిడి సాయిబాబా మందిరానికి బాబా భక్తులు పోటెత్తారు. భక్తులు స్వామివారిని దర్శించుకొని వారి మొక్కులు తీర్చుకొని తీర్థ ప్రసాదాలు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ నెలలో మొదటి ఆదివారం భక్తులకు అన్నదాన కార్యక్రమం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ స్వామి వారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని వారు కోరారు. మన అద్దంకి పట్టణంలో ఇచ్చేసినటువంటి శ్రీ షిరిడి సాయిబాబా దేవస్థానం వద్ద ఈరోజు నేడు గురువారం సందర్భంగా ప్రతి గురువారం కూడాను సాయిబాబా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు వస్తూ ఉంటారు. కావున అలానే ఉదయము 6 గంటలకు కాగడ హారతి, అలానే ఆ తదుపరి 6:30 గంటలకు స్వామివారి పంచామృత అభిషేక కార్యక్రమము, 8 గంటలకు విశేషమైన పూజా కార్యక్రమాలు జరిగి ఉన్నాయి. అలానే ఆ తదుపరి భక్తులు కూడా ఈ యొక్క శ్రీ షిరిడి సాయిబాబా స్వామిని దర్శించుకోవడానికి వస్తూ ఉన్నారు. కావున అలానే ఆ తదుపరి మధ్యాహ్న హారతి, ఆ తదుపరి తీర్థప్రసాదాలు స్వీకరిస్తూ ఉన్నారు భక్తులు. అలానే నెలలో మొదటి ఆదివారము విశేషంగా అన్నదాన కార్యక్రమం కూడా ఈ యొక్క షిరిడి సాయిబాబా దేవస్థానంలో జరుగుతూ ఉన్నది. కావున భక్తులకు తెలియజేయడం. ఈ రోజు అద్దంకి పట్టణంలో రామ్నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఎం ప్లాజా అద్దంకి కంట్రోల్ వుడ్ షోరూమ్ ను ఘనంగా ప్రారంభించిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి వర్యులు గొట్టిపాటి రవికుమార్ అనంతరం యాజమాన్యానికి, సిబ్బందికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి వ్యాపారం విజయవంతంగా కొనసాగాలని కోరుకున్నారు. బల్లికురవ మండలం ఉప్పమాగులూరు పనుమర్తి మేరీబాబు కుమారుని వివాహం సందర్భంగా వారి ఇంటికి వెళ్లి నూతన వధూవరులను చిరంజీవి సునీల్, చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి కీర్తనలను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు. అద్దంకి టౌన్ 17వ వార్డు మద్దా ఆంజనేయులు సునీత దంపతులు గారి కుమారుడు వివాహం గత రాత్రి జరగగా నేడు వారి ఇంటికి వెళ్లి నూతన వధూవరులను చిరంజీవి సాయి తేజ, చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి నాగవల్లిలను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి వర్యులు గొట్టిపాటి రవికుమార్ గారు. అద్దంకి టౌన్ 9వ వార్డులో ఏడుకొండలు ఆదిలక్ష్మి దంపతుల కుమారుడు వివాహం ఈ రోజు ఉదయం తెల్లవారుజామున జరగగా నేడు వారి నివాసానికి వెళ్లి నూతన వధూవరులను చిరంజీవి వెంకటేష్, నందినీలను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు. అద్దంకి టౌన్ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు అద్దంకి టౌన్ లోని సింగరకొండ రోడ్ లో భవితా ఎంటర్ప్రైజెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ బైక్స్, ఎలక్ట్రికల్ స్కూటీల షోరూమ్ ను ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పర్యావరణ హితమైన విద్యుత్ వాహనాలను అద్దంకి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చిన భవితా ఎంటర్ప్రైజెస్ యాజమాన్యాన్ని అభినందించారు. రాష్ట్రంలో ఇంధన పొదుపు, కాలుష్యం నియంత్రణ మరియు అభివృద్ధి లక్ష్యాలతో కూటమి ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వినియోగాన్ని ప్రోత్సహిస్తుందని తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వల్ల ఇంధన వ్యయం తగ్గడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదపడుతుంది అని పేర్కొంటూ ప్రజలు అధిక సంఖ్యలో ఈ వాహనాలను వినియోగించాలని పిలుపునిచ్చారు. జేపంగులూరు మండల జాగర్లమూడివారిపాలెం ఫ్లైఓవర్ పై
ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అందిన సమాచారం మేరకు ప్రకాశం జిల్లా గూడూరు మండలం కొత్తపేటకు చెందిన కార్తిక్ 23 సంవత్సరాలు తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఒంగోలు నుంచి గుంటూరు వైపు వెళ్తుండగా మార్గ మధ్యంలో ఫ్లైఓవర్ పైకి రాగానే మోటార్ సైకిల్లో పెట్రోల్ అయిపోవడంతో ఫ్లైఓవర్ పై ఆగి ఉన్న కార్తిక్ అతని స్నేహితులను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. సమాచారం అందుకున్న రేణింగవరం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని బాధితులను అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కార్తిక్ సంఘటనా స్థలంలోనే మృతి చెందగా అతని స్నేహితులలో ఒకరికి తీవ్ర గాయాలు అయినట్టు తెలిసింది. వీరిని ఒంగోలు రిమ్స్ హాస్పిటల్కు తరలించినట్లు సమాచారం. అద్దంకి ప్రభుత్వ వైద్యశాలలోని మార్చరీలో కార్తిక్ మృతదేహం చూసి వారి బంధువులు స్నేహితులతో ఆసుపత్రి ప్రాంగణంలో వారి రోదనలు చూపరులకు కంటతడి పెట్టించాయి. అద్దంకి మండలం తిమ్మాయిపాలెం ఇటుక బట్టీల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ముండ్లమూరు మండలం మారెల గ్రామానికి చెందిన సన్నిబోయిన హేమంత్ అతని బాబాయ్ అయిన సన్నిబోయిన ఏడుకొండలు అద్దంకిలో పనులు ముగించుకొని మారెల గ్రామానికి వెళ్తుండగా తిమ్మాయిపాలెం ఇటుక బట్టీల సమీపానికి రాగానే ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుకొండలు కుడికాలుకి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు గమనించి 108 సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది సంఘటనా స్థలానికి ప్రథమ చికిత్స అనంతరం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వైద్యుల సలహా మేరకు మెరుగైన చికిత్స నిమిత్తం ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. హేమంత్కు స్వల్ప గాయాలు కావడంతో అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వీరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. అద్దంకి మండలం నాగులపాడు గ్రామంలో ఈ రోజు ఎంపీడీఓ శ్రీధర్ మస్తాన్, ఎంపీఓ కోటేశ్వరమ్మ ఆధ్వర్యంలో రైతు అనంతలక్ష్మి చెందిన 1.5 ఎకరాల నిమ్మ మొక్కలు నాటినట్టు కోటేశ్వరమ్మ తెలిపారు. నాగులపాడు గ్రామంలో మొత్తం 4 ఎకరాలకు నిమ్మ మొక్కలు నాటేందుకు అనుమతి లభించగా ఈ రోజు 1.5 ఎకరంలో నాటినట్టు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీధర్ మస్తాన్, ఎంపీఓ కోటేశ్వరమ్మ, ఉపాధి హామీ శ్రామికులు, రైతుల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఫోటోస్ కోసం నాటాము. ఎప్పుడు కూడా మొక్కని కవర్తో పెట్టకూడదు. ఐడియా ఉంది కదా? పెట్టుకో పెట్టి మొత్తం ఇప్పుడు ఎట్లా అద్దంకి నియోజకవర్గ అభివృద్ధి సేవా కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సాధించిన వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ స్థానిక రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో త్వరలో ప్రారంభం కానున్న పలు అభివృద్ధి సేవా కార్యక్రమాల గురించి ఆయన మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే జూలై 4వ తేదీన అద్దంకి నియోజకవర్గంలో నూతనంగా పల్నాడు హాస్పిటల్ను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించడమే ధ్యేయంగా ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. చింతలపూడి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలకు క్రీడా సామాగ్రిని, స్పోర్ట్స్ కిట్స్ ని పంపిణీ చేయాలని నిర్ణయించుకున్నట్లు అశోక్ కుమార్ పేర్కొన్నారు. దీనికోసం దాదాపు 10 రోజుల క్రితమే సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులతో సంప్రదింపులు జరిగాయని, విద్యార్థుల క్రీడా ఉత్సాహాన్ని పెంపొందించడం తమ లక్ష్యమని ఆయన వివరించారు.
అయితే విద్యార్థుల ప్రయోజనం కోరడం ఉద్దేశించిన క్రీడా సామాగ్రిని స్వీకరించకుండా పాఠశాల యాజమాన్యాలను కొందరు బెదిరిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో బాధ్యతాయుతమైన స్థానాలలో ఉన్న వారు ఇలాంటి సంకుచిత రాజకీయాలకు పాల్పడడం అత్యంత దారుణం. రాజకీయ ప్రత్యర్థులపై పోటీ చేస్తున్నప్పుడు కనీసం ఒక డీసెంట్ వ్యక్తితో పోటీ చేస్తున్నారనే భావన ఉండాలని ఆశించారు. కానీ చిన్నపిల్లల ఆట వస్తువులను కూడా వద్దని చెప్పేంత లో క్లాస్ మైండ్ సెట్ తో వ్యవహరించడం చూస్తుంటే ఇలాంటి వారిపై మనం పోటీ పడాల్సి వస్తుందా అని సందేహంగా ఉంది అని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా తాను అనుకున్న సేవా కార్యక్రమాలను ఆపే ప్రసక్తే లేదని అశోక్ కుమార్ స్పష్టం చేశారు. పాఠశాలలో అనుమతించకపోయినా ఆ క్రీడా సామాగ్రిని ఒక బహిరంగ ప్రదేశంలో ఉంచి నియోజకవర్గంలోని విద్యార్థులందరూ వాటిని వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటానని ఆయన ప్రకటించారు. అనంతరం అక్కడ ఉన్న గ్రామ పెద్దలకు క్రీడా సామాగ్రిని అందజేశారు. కారణం ఏంటంటే ఈ ఊర్లో అంటే మనం రేపు 4వ తారీఖున హాస్పిటల్ అనేది ఓపెన్ చేయబోతున్నాం. దానికోసం ఏంటంటే ఇంతకుముందు మనం చేసినట్టే హాస్పిటల్ ఫస్ట్ ద్వారా ఏంటంటే స్కూల్స్, ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్లో కొద్దిగా ఆట వస్తువులు కానివ్వండి, ప్లేయింగ్ అవి తక్కువగా ఉంటాయి. దానికోసమని అంబటిపూడి ప్రిన్సిపల్ గారు, హై స్కూల్ ప్రిన్సిపాల్ హెచ్ఎం గారితో నేను మాట్లాడాను. ఒక 10 రోజుల క్రితం మాట్లాడి అన్న ఇట్లా అనుకుంటున్నాను, కొన్ని స్పోర్ట్స్ కిట్స్ అవి మన స్కూల్కి ఇస్తాను, పిల్లలకు ఉపయోగపడతాయంటే బ్రహ్మాండం అండి అన్నారు. నేను ఎందుకంటే ఇది బయటకి ఎందుకు రానివ్వలేదంటే ఇట్స్ నాట్ లైక్ ఒక పార్టీ కార్యక్రమం కాదు, ఓన్లీ చారిటీ కార్యక్రమం కాబట్టి ఆ ముందు రోజు చెప్పొచ్చు అనే ఉద్దేశంతో ఎవరికి నేను చెప్పలా. నిన్న ఉదయము ఇట్లా రేపు వస్తాము అని ఊర్లో వాళ్ళకి కొంతమందికి చెప్పాము. మధ్యాహ్నానికి ఏమైందంటే ప్రిన్సిపాల్ గారు మరి మనకు వచ్చిన ఫీడ్బ్యాక్ అయితే డిఫరెంట్. అంటే ఇప్పటి వరకు నేనేమనుకున్నానంటే అద్దంకి లాంటి ఒక కాన్స్టిట్యున్సీకి వచ్చానంటే ఒక డీసెంట్ మనిషి మీద మనం పోటీ చేస్తున్నాము, మనమైనా చెప్పుకోవడానికి ఉంటుంది అనుకున్నాను. కానీ నిన్నటి ఇన్సిడెంట్స్ చూసిన తర్వాత ఇంత లో క్లాస్ వాళ్ళ మీద మనం చేయాల్సి వస్తుందా అనే థాట్ అయితే నాకు వచ్చింది. ఎందుకంటే పిల్లలకి ఇచ్చేటువంటి ఆట వస్తువుల దగ్గర కూడా వాళ్ళని ఫోన్ చేసి తిడుతున్నారు అంటే ఇంకెంత లేఖితనమో అర్థం చేసుకోండి. సరే, ఇప్పుడు వాళ్ళు ఆగినంత మాత్రాన ఆగిద్ది, తిట్టినంత మాత్రాన పిల్లలకు ఉపయోగపడేదని మనం చేద్దాం అనుకున్నాం, అయిపోయింది. అట్లా అని చెప్పి నేను ఇవ్వకుండా వదలను. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఏదైతే ఉన్నాయో ఆట వస్తువుల్లో కొన్ని ఒక కామన్ ప్లేస్లో ఒక ఊరికి పెట్టండి, అవి 10 మందికి ఉపయోగపడేదే. క్యారమ్ బోర్డ్ లాంటిది, వాలీబాల్ లాంటిది, లేదా చెస్ గేమ్ లాంటివి, అలాంటివన్నీ ఉపయోగపడతాయి. ఒక చోట పిలుచుకొని పిల్లలు ఎవరెవరైతే ఆడుకుంటారో మళ్ళీ ఆడుకొని వాళ్ళు తిరిగి సబ్మిట్ చేసేలాగా ఒక చోట అందరూ అనుకొని ఒక మాట పెట్టుకోండి. అది ఊరికి ఇస్తాను, ఊరి కింద పెట్టుకోండి. రానున్న రోజుల్లో డెఫినెట్గా ఇంకా క్రికెట్ కిట్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఆడపిల్లలకు అవసరమైనటువంటి ఆట వస్తువులు కానీ అవన్నీ ఒక చోట గ్యాదర్ చేసి మనం పెడదామండి. మీ ఊర్లో వాళ్ళు ఎవరు ఆడుకోవాలన్నా తీసుకుని ఆడుకునేటట్టు మనం ప్లాన్ చేస్తాం. అది మేజరు. అట్ ద సేమ్ టైం నేను వస్తున్నాను కాబట్టి ఊళ్ళో వాళ్ళందరితో కొద్దిగా మాట్లాడదాము. అంటే రాజకీయ పరంగా ఎట్లా ఉంటుంది ఆ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఇది మాట్లాడి, ఇంతకుముందు చిన్న సమస్యలు ఉన్నా కానీ, ఒకళ్ళిద్దరికి ఇబ్బందులు జరిగినా కానీ అవన్నీ మనసులో పెట్టుకోకుండా మళ్ళీ అందరం యాక్టివేట్ అవుదాము, అందరం కలుపుకొని పోదాము. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి, అసలు ఎట్లా చేస్తే మళ్ళీ మనం ముందుకెళ్ళాలి ఏంటి అనే కార్యక్రమం చేద్దామని ప్లాన్ చేసుకున్నాం. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం సింగరకొండపై వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో ఈరోజు స్వాతి నక్షత్రం సందర్భంగా స్వామివారిని కళ్యాణ మహోత్సవం జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవంలో 6 దంపతులు పాల్గొన్న దంపతులకు శేష వస్త్రములు మరియు ప్రసాదములు ఇచ్చి ఉన్నారు. తదుపరి వచ్చిన అన్న ప్రసాదము జరిగింది. ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి శ్రీ మద్దినేని శ్రీనివాసరావు, శ్రీ గుంజి శ్రీనివాసరావు గారు, చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు.
ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.